అని మా రిక్వెస్ట్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టు నిన్ననే నేను సీఎం గారు నాగ్పూర్ పోయి మళ్ళా వస్తూ ఫ్లైట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా ఈరోజు కొద్దిగా ప్రొడ్యూసర్స్ కలవాలనుకుంటున్నారు. ఎప్పుడు కూర్చున్నాం, వారి కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పేది వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ చేయన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా వచ్చే వారమే కొత్త సంవత్సరంలో మీరు కూడా రండి పెద్దలు, మీతో పాటు మీ ఇంపార్టెంట్ పర్సన్ రండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వస్తే ఫస్ట్ సెకండ్ కలుద్దామని నిన్న మేము స్పెషల్ ప్లేట్లో వస్తూ డిస్కస్ చేసుకున్నాం సినిమా ఇండస్ట్రీ గురించి. ఇంకా టైం నీటి దాంట్లో ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు అంటే ఈరోజు ఎంటర్ అయినా ఇండస్ట్రీలో, నిన్నటి వరకు ఎంటర్ కాలే. ఆర్ఎండ్బి నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్, రోడ్స్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు మీతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికెళ్ళి మనం చూసేవాళ్ళం టీవీలో కానీ పేపర్లో కానీ. అది మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు ఈరోజు సినిమా అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చడం కానీ, వాళ్ళకు ఒక టైంపాస్ కానీ, డబ్బున్న వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఏదో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఏం చేస్తుంటారు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ మనకు వచ్చేదే చిత్ర పరిశ్రమ. మేము సత్కరిస్తే మా ప్రభుత్వానికి కూడా తప్పకుండా పేరు వస్తుంది. డెఫినెట్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను మా సీఎం గారితో ఒప్పించి మా టీం అంతా యంగ్ మినిస్టర్స్ టీం ఉన్నది కాబట్టి మేమేం ఆలోచించాం. మీరు చెప్పిన సూచనని పరిగణలోకి తీసుకొని వచ్చేది ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డును కూడా ఒప్పిస్తానని, దాన్ని ప్రకటిస్తానని, దానికి ఒక గతంలో ఏ విధంగా ఎంపిక జరిగిందో పార్టీలకు అతీతంగా కానీ, ప్రాంతాలకు అతీతంగా కానీ, ఇప్పుడే ఒక మాట చెప్పిండ్రు తెలుగు రాష్ట్రాలు వేరని. అది ఎప్పుడో అయిపోయింది, ఇక 10 సంవత్సరాలు దాటిపోయినాయి. అందరం ఒకటే, మనం తెలుగు ప్రజలు అందరం ఒకటే. ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా అందరం ఒకటే కాబట్టి ఆ భేదాభిప్రాయాలు మర్చిపోయి మీకు పూర్తి సహకారం, మీరు కోరిన విధంగా ఒక పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే పెద్ద మనిషి. వయసులో కానీ క్యారెక్టర్ నటుడుగా ఎన్నో మంచి చిత్రాల్లో యాక్ట్ చేసిన నటుడిగా మీ సూచనలు తీసుకొని ఈ 3-4 రోజులలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను. మీరు వచ్చి కలవండి. ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దామని తెలియజేసుకుంటూ, మీరు అందరు పర్మిషన్ ఇస్తే మళ్ళీ రేపటి ప్రోగ్రాం చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తున్నాను. అందరికీ నమస్తే.